ఏపీలో జరిగిన లిక్కర్ పాలసీపై సమగ్ర దర్యాప్తు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. సిబిసిఐడితో విచారణ చేయిస్తామన్నారు. అవసరమైతే ఈడీ సహకారం కూడా తీసుకుంటామని హామీ ఇచ్చారు. దిశ ఒకటి, తప్పు చేసిన వాళ్ళని పనిష్ చేయాలి. దర్ ఇస్ నో కాంప్రమైజ్. రెండు, సైమల్టేనియస్ గా స్ట్రీమ్ 2 NDPL నాన్ డ్యూటీ లిక్కర్ పెయిడ్ అంటే ఏదైతే ఇంతవరకు కోన రవికుమార్ వాళ్ళు మాట్లాడారు, మ్యానుఫ్యాక్చర్ చేసి ట్యాక్సెస్ అన్ని కట్టకుండా బేసిక్ ప్రైస్ తోనే షాపులో అమ్ముకోవడం. ఏపీలో ఆవేదన అర్థమైంది. దీన్ని తరువుగా ఎంక్వైరీ చేయడం కోసం సిబిసిఐడికి ఇచ్చి అదే మరి ఈడీకి కూడా రెఫర్ చేయడం ఒక మార్గం, రెండో మార్గం వచ్చి సిబిఐకి ఇచ్చి ఈడీకి రెఫర్ చేయడం రెండో మార్గం. ఈ తరువు ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంత జరిగింది ఫ్రాడ్ అనేది కూడా మనం ఇంకొంచెం తరువుగా పోతే తప్ప ఇది సాధ్యం కాదు. ఈఎన్ఏ దగ్గర నుంచి, ఆల్కహాల్ సప్లై చేయడం దగ్గర నుంచి, డిస్టిలరీ దగ్గర నుంచి ఎంత వచ్చింది, ఎంత ఆఫ్లో పోయింది, ఇవన్నీ కూడా తరువుగా చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన సిబిసిఐడితో తరువు ఎంక్వైరీ చేపిస్తాం. ఈడీ కూడా రెఫర్ చేసి యాక్షన్ తీసుకుంటామని సభ ద్వారా తెలియజేస్తున్నాం.